హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టి. ఈరోజు నేను మీకు తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించిన వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇంకా వాటి గురించి డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. ఇంకా దాని డీటెయిల్స్ చూద్దాం మనం. సో ఈ ఐటీఐ అడ్మిషన్స్ మనకి 10/5/2024 రోజున మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కాకపోతే మనకి లేట్గా వచ్చింది. ఇంకపోతే దీనికి అప్లికేషన్స్కి అయితే ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 10th క్లాస్ అండ్ 8th క్లాస్ అండి. 8th క్లాస్కి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి, 10th క్లాస్కి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో 8th క్లాస్ అండ్ 10th క్లాస్ మీరు అప్లై చేసే ముందు ఒకసారి మీరు చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. తర్వాత ఇంకా ఏజ్ విషయానికి వస్తే మనకి 14 ఇయర్స్ అయిపోయి ఉండాలంటే 14 ఇయర్స్ వచ్చినా సరిపోతుంది. 14 ఇయర్స్ ఉన్న వాళ్ళకైతే మనకి 1/8/2024 August 1, 2024 వరకు వాళ్ళకి 14 ఇయర్స్ ఉండాలి. ఇంకా అప్పర్ ఏజ్ ఉంటే వాళ్ళకి సో అప్పర్ ఏజ్ వాళ్ళకి అప్పర్ ఏజ్ అంటే అని లేదు, నో అప్పర్ ఏజ్ అనమాట. దీనికి మినిమం 14 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉన్నా మనకి ఇబ్బంది ఏమి లేదు. ఇంకా దీనికి ఇంకపోతే ఫీజు విషయానికి వచ్చేసి మనకి 100 రూపాయలు అయితే మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందండి దీనికి. తర్వాత దీంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అనేది మనకి మెరిట్ ప్రకారమే మనకి మెరిట్ యాజ్ వెల్ యాజ్ ఇంకా రిజర్వేషన్ ప్రకారం మనకి సీట్స్ అయితే అలాట్ అవుతుంది. తర్వాత ఇదంతా కూడా ఆన్లైన్ ప్రొసీజర్ అండి. మనకి సీట్ వచ్చిందా లేదా అనేది మనకి ఎస్ఎంఎస్ రూపంలో మనకైతే రాబోతుంది. ఇంకా ఇవన్నీ కూడా మన ఈ అడ్మిషన్ చేసేటప్పుడు మనకి ఒక మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నంబరు, మన నేము ఇవన్నీ జాగ్రత్తగా ఎంటర్ చేయాలండి మనం. ఎందుకంటే వన్స్ ఒకసారి ఎంటర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ మాడిఫై చేయడానికి అయితే ఉండదు. అది ఎప్పుడు సీట్ వచ్చేంత వరకు కూడా. సో మీరు మళ్ళీ నంబర్ చేంజ్ చేస్తామో లేదు, అది ఇంకోటి మెయిల్ ఐడి చేంజ్ చేస్తామో అంటే ఇక్కడ కుదరదు. అలా చేస్తే మన సీటే క్యాన్సిల్ అయిపోయే ప్రమాదం ఉంది. సో మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ ఇవి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. దీంతోపాటు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి మెమో అండి. ఫస్ట్ ఎస్ఎస్సి మెమో, తర్వాత బోనఫైడ్స్ కావాలి. దీంతోపాటు మీకు నేటివిటీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారండి, అది కావాలి. తర్వాత కాస్ట్ సర్టిఫికేట్, అది కంపల్సరీ అండి, కాస్ట్ సర్టిఫికేటు. ఇంకా పిహెచ్యు వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన ఉండాలండి. ఒకవేళ మనం ఈ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడంలో మనం ఏమైనా విఫలమైతే మన క్యాండిడేచర్ని వాళ్ళు నాన్ లోకల్ కింద అయితే వాళ్ళు చూస్తారు. సో అన్నీ అయితే కంపల్సరీగా చేయండి. ఇంకా షెడ్యూల్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్లస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకున్న టైం వచ్చేసి 16/5 అండి. మే 16 నుంచి జూన్ 10వ తారీఖు వరకున 16/5/2024 నుంచి 10/6/2024 మే 10వ తారీఖు వరకు మనకు టైం ఉందండి. సో వీలైనంత త్వరగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ముఖ్య విషయం ఏంటంటే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, మళ్ళీ కూడా చెప్తున్నానండి, మీరు అప్లై చేసేటప్పుడు ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. దయచేసి చెప్తున్నానండి, ఫోన్లో మాత్రం అప్లై చేయొద్దు. మీ దగ్గరలో ఉన్న ఈ సేవ కానీ, మీ సేవ కానీ, ఆన్లైన్ సెంటర్స్ కానీ, నెట్ సెంటర్స్ కానీ, లేదంటే మీ పర్సనల్ ల్యాప్టాప్స్ కానీ, డెస్క్టాప్స్ కానీ ఉంటే దాంట్లో మాత్రమే చేయండి. ఫోన్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. సో ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.